వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై ఇటు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అక్కడ బాధితుల పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది అండ్ ఇటు దగ్గుపాటి ప్రసాద్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వాహకుడిని బెదిరించి దాడి చేసిన కేసుల్లో ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు తెలుస్తోంది. అదే విధంగా ఆయన గన్మెన్ శిక్షావళి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ గవర్నమెంట్ అయి ఉండి ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి బెదిరించడం, అదే ప్లేస్ లో ఉండి వాళ్ళతో గొడవ పడడం అలాంటి కారణాలతో ఆయనపై క్రిమినల్ కేసుతో పాటు సస్పెండ్ చేయాలని కూడా నిర్ణయం సమాచారం మనకు. ఇదే విషయంపై మరి కాసేపట్లో కూడా మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పోలీస్ వర్గాల నుంచి కూడా. అయితే దీనిపై గత 2 రోజుల నుంచి కూడా కొనసాగుతోంది. మొన్న రాత్రి ఏదైతే ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని 8 సమయంలో సుమారు 10 లక్షలు ఇవ్వాలంటూ కూడా కొంతమంది వ్యక్తులు బెదిరించారని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ మీడియా కూడా తెలిపారు. అదే దానిపై కేసు కూడా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హుటాహుటిన వారిపై కేసు నమోదు చేసి గన్మెన్ కూడా సస్పెండ్ చేసి సరెండర్ కావాలని ఆదేశించడం తెలుస్తోంది. సత్తారు అయితే యోగానంద్, ప్రెసెంట్ కేసుకు సంబంధించి ఎగ్జిబిషన్ నిర్వాహకులు వాళ్ళు ఏమైనా స్పందించారా అండ్ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? టీడీపీ నుండి ఎటువంటి వాదన వినిపిస్తోంది? నేతలు మాత్రం దీనిపై ఎగ్జిబిషన్ నిర్వాహకుడిది పూర్తి మిస్టేక్ ఉంది, కావాలని ఎమ్మెల్యేపై బురద జల్లాలనే ఆరోపణలతోనే ఇవన్నీ చేస్తున్నారు, దీని వెనకల కుట్ర ఉంది అంటూ కూడా వారు ఖండిస్తున్నారు. కానీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాత్రం మేము ఎప్పటి నుంచో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నాను అన్ని అనుమతులు తీసుకొని, కానీ ఎమ్మెల్యే అనుచరులు గంగారాం అనే అతని పేరుతో కొంతమంది నన్ను బెదిరించారు, గంగారాంతో ఫోన్ కూడా మాట్లాడించారు, ఆయన ఆధ్వర్యంలో మాపై దాడి జరిగిందంటూ కూడా జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయ్యారు. విజువల్స్ పరిశీలించి అందులో ఉన్న వ్యక్తులు మరియు గంగారాం అదే విధంగా గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఆ గన్మెన్ కూడా సస్పెండ్ చేయాలో తెలుస్తోంది. సత్తారు మొత్తానికి యోగానంద్ ఎగ్జిబిషన్ ఇప్పుడు తొలగించేసే ప్లాన్ లో అక్కడ పోలీసులు కనిపిస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా వాళ్ళకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? గతంలోనే ఎగ్జిబిషన్ అనుమతులు ఉన్నాయి, కానీ మా పర్మిషన్ లేకుండా అంటే ఎమ్మెల్యే పర్మిషన్ ప్రభుత్వం అనుమతులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఎలా పెడతావు ఎగ్జిబిషన్ అంటూ కూడా దాడి చేశారని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు స్పష్టంగా కూడా. అయితే దీనిపై ఎమ్మెల్యే వర్గం మాత్రం ఎక్కడా కూడా ఎవరు మా ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేయలేదు, కేవలం ఎమ్మెల్యేను బదనాం చేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీనిపై నిజాలు తెలుసుకుని మాట్లాడాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎమ్మెల్యే అనుచరులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే దగ్గుబాటు రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయనపై రోజుకు వివాదాన్ని ఆయనపై నెడుతున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులే మూకుమ్మడిగా మా వాళ్ళపై దాడి చేశారు, వారిపై కేసు నమోదవుతుంది అన్న భయంతోనే వారు రివర్స్ డ్రామా ఆడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఫక్రుద్దీన్ కూడా ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు, దీని వెనుక మా పార్టీ నాయకులు కొంతమంది ఉండి ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులోని 2 వర్గాల మధ్య టీడీపీలో 2 వర్గాల మధ్య ఇది టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మరొక నాయకుడి మధ్య వివాదంలో చూపిస్తున్నారు. కానీ ఇదంతా కూడా టీడీపీ నేతలు కావాలని చేస్తున్నారంటూ కూడా వైసీపీ కానీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎగ్జిబిషన్ ఇప్పటికే బ్రహ్మాండం నడుస్తుంది, ఎక్కడ కూడా ఆగలేదు. కానీ ఎమ్మెల్యే అనుమతి కావాలంటూ కూడా ఈ ప్రజలు పెట్టడం వెనుకనే ఈ దాడి కారణంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా ఎవరైతే ఛానల్ ప్రచారం చేస్తారో వారిపై డిఫమేషన్ కేసు వేస్తామంటూ కూడా వారు స్పష్టంగా పేర్కొంటున్నారు. సత్తారు
యోగానంద్, ఇటు ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం అక్కడ ప్రాబ్లం అయిందా, లేకపోతే ఇటు పోలీసులు ఏమంటున్నారు? ఆల్రెడీ ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గర పర్మిషన్స్ ఉన్నా వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకుంటే ఇటు ఎమ్మెల్యేకు ఏం ప్రాబ్లం వచ్చింది? దానికి సంబంధించి పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? పోలీసులు దీనిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనుచరులపై కేసు కూడా 4వ పట పోలీస్ స్టేషన్ లో నమోదైనట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వడం అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే గన్మెన్ పై కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది బహిర్గతం కాకుండా ఉంచడాన్ని ఇటు ప్రతిపక్షాలు కానీ టీడీపీలోని కొంతమంది వ్యక్తులు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బయటికి వెళ్తే పోలీసులకు ఏంటి ప్రాబ్లం అనే దానిపై కూడా తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ నేతలు మాత్రము ఎక్కడా కూడా మా ఎమ్మెల్యే తప్పు లేదు అని వాదిస్తున్న పరిస్థితి ఉంది. కావాలని మా ఎమ్మెల్యేపై కుట్ర చేసి ఎమ్మెల్యే దుర్భాషలు ఆడే విధంగా కూడా కొన్ని ఛానళ్లు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. వానిపై కూడా ఖచ్చితంగా డిఫమేషన్ కేసు వేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలము చిన్న గొడవని పెద్ద రాద్ధాంతం చేసి మా ఎమ్మెల్యేను దాని విధంగా దెబ్బతీయాలని కుట్ర పడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ నిర్వహించి మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లాపల్లవి మరియు నగర అధ్యక్షుడు సుధాకర్ అయితే కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే ఎవరిపైన దాడి చేయదు, కేవలం ఎగ్జిబిషన్ నిర్వాహకుడు మాపై దాడి చేసి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా వారు కూడా మేము కూడా కేసు పెడతామన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై కేసు నమోదు తెలుస్తోంది. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదై రహస్యంగా విచారణ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సర్తాజ్. థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. ఇప్పుడు తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటు పడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఆ విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. అక్కడ గన్మెన్ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాడు. అయితే గన్మెన్ షేక్ షా వలి ఇటు ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడికి ప్రయత్నించిన సన్నివేశాలు, దాడి అనంతరం కూడా వాళ్ళ మెడపై ఎటువంటి గాయాలైన విజువల్స్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాధితులు పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇక పోలీసులు ప్రెజెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గన్మెన్ ను హుటాహుటిన సస్పెండ్ చేశారు. అండ్ ఇటు ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి సైతం యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన గంగారాం అనే ఒక అనుచరుడి ఫోటోను సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలానే గొడవ జరిగిన సన్నివేశాన్ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే బాధితులంతా కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసే టైంలో అటు వాళ్లపై ఎటువంటి దాడి జరిగింది, ఆ దాడికి సంబంధించిన గాయాల విజువల్స్ ని సైతం ఇటు బిగ్ టీవీలో మీరు చూస్తున్నారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఆ విజువల్స్ సైతం మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేకు సంబంధించిన గన్మెన్ షేక్ షా వలీ ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఫోన్ లో మాట్లాడుతున్న విజువల్స్ ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ దాడి అనంతరం కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విజువల్స్ ని సైతం స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే గన్మెన్ ఏ రకంగా అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నారు, అదే సమయంలో ఏ రకంగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది క్లియర్ గా కూడా మీకు బాక్స్ లో కనిపిస్తోంది. ఇక ఇటువైపు బాక్స్ లో మీకు క్లియర్ గా బాధితులు ఎవరైతే ఉన్నారో అవే గాయాలతో పోలీసులకు వెళ్లి సమాచారం అందించిన విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇక షేక్ షా వలీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలానే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన గంగారాంపై సైతం యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి సైతం దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. అయితే దాడికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ విజువల్స్ లో గన్మెన్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఇక గన్మెన్ షేక్ షా వలీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలానే ఎమ్మెల్యే అనుచరుడైన గంగారంపై సైతం యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరుల దాడికి సంబంధించి ఇటు బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలను సైతం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మనం క్లియర్ గా చూడొచ్చు ఏ రకంగా ఇటు షేక్ షా వలీ, గంగారాం లాంటి ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి బాధితులపై ఎలా దాడికి ప్రయత్నించారు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది? ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఏమైనా చెప్పాడా, లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం కకృతిపడి ఇటువంటి దాడికి పాల్పడ్డారా అనేది విచారణలో తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు నగరంలోని నయాగరా ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు గన్మెన్ దాడికి దిగటం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ఎగ్జిబిషన్ అసలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ నిర్వాహకులను దుర్భాషలాడి భౌతిక దాడికి దిగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో గన్మెన్ పై వేటుపడగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులపై కేసులు సైతం నమోదయ్యాయి. గన్మెన్ షేక్ షా వలీకి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే గన్మెన్ సైతం అక్కడకు హాజరయ్యి ఆ గొడవలో ఆయనకు సైతం భాగం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇమీడియట్ గా కూడా షేక్ షా వలీని ఇటు సస్పెండ్ చేసేశారు. అలానే ఎమ్మెల్యే అనుచరుడైన గంగారాంకి సైతం ఇందులో భాగం ఉన్నట్టుగా తెలుస్తోంది. గంగారాంపై సైతం యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ సైతం ఇచ్చారు. అయితే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఇప్పటి వరకు గన్మెన్ అండ్ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం వల్ల మాత్రమే ఇది జరిగిందా, లేకపోతే ఎమ్మెల్యే హస్తం కూడా ఉందా అనే కోణంలో అయితే విచారణ సాగించే అవకాశం మనకు కనిపిస్తోంది.